ఇక్కడికి విచ్చేసిన కావలి నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గం, అటారీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఈరోజు ఈ ప్రోగ్రాంకి రాలేకపోయాడు. ఆయన మనసంతా కూడా ఇక్కడే ఉంది. ప్రోగ్రాం బాగా జరుగుతుందా లేదా, ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా లేదా, నేను వాళ్ళందరినీ కాపు కాస్తున్నానా లేదా అని చెప్పాడు. ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మన ఆశీస్సులు ఉన్నంత వరకు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కావ్యకృష్ణారెడ్డి గారు కాపు కాస్తూనే ఉంటారు. వారందరూ శిష్యులుగా ఇక్కడ ఇంత దిగ్విజయంగా ఈ కొండపెట్టగుంట బ్రహ్మోత్సవాలు మేము నిర్వహించామంటే కొండపెట్టగుంట, పాతపెట్టగుంట వాస్తవ్యులు అందరూ సహకరించబట్టే ఈ సంవత్సరం ఎంతో దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ జరిగాయి. ముఖ్యంగా మా యువ నాయకుడు రావి విజయ్ ఆధ్వర్యంలో కొండపెట్టగుంటలో ప్రతి కార్యక్రమానికి మాకు సహకరించి అన్నీ చేశారు. అలానే మోతకాపులు మేస్త్రీలు శ్రీనివాసులు కానీ సుధాకర్ కానీ వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు. స్వామివారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ తీసుకొచ్చి స్వామివారిని ఇక్కడ మన గుడి మీద పెట్టేందుకు వారిద్దరికీ, అలానే వారి టీం మెంబర్లు అందరికి కూడా, ఎవరైతే స్వామివారిని మోసుకుంటూ తిరిగిన మోతకాపులందరికీ కూడా ఈ సందర్భంగా శిరస్సు వహించి అందరికీ నమస్కారాలు చెప్తున్నాను. అలానే 2 నిమిషాలు మా విజయ్ కూడా మాట్లాడుతున్నాను, నాకు కూడా గుర్తుపోయింది. థ్యాంక్ యూ చెప్తున్నాం. అలానే పోలీస్ సిబ్బంది, డిఎస్పీ గారు కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ, ఏఆర్ కానిస్టేబుల్ కానీ అందరూ కూడా ఎంతో ఓపికతోటి భక్తులందరినీ చూసుకునేందుకు వారందరికీ కూడా మరీ కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు చెప్పమన్నారు. తర్వాత అందరం కూడా కలుద్దాం.